ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యోహాను సువార్త 14:23. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు. నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిద్దురు. సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. భక్తుడి విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగుడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలు గైకుంటూ నీలో నివాసం చేసేవారంగా ఉండుటకు సహాయం దయచేయమని. నేను ఒప్పుకొను ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు గనుక, నేను ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించేవాడు గనుక మేము మొదటి నుండి దేనిని వింటిమో అది మాలో నిల్వనేయచ్చు. మేము నీ యందును తండ్రి యందును నిలుచుటకు కృప చూపమని, నిత్య జీవానికి వారసులుగా నీవే మమ్మల్ని చేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.